తర్వాత సేవింగ్స్ చేసావు. సేవింగ్స్ చేసి గమ్మున కూర్చున్నావంటే దండగ. హ్మ్. ఎందుకు దండగ అంటే ఇక్కడ రూపీ ఇది ఇన్‌ఫ్లేషన్ గురించి మనం మాట్లాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ వచ్చి 7% అనుకోండి. అవును. మీరొచ్చేసేసి రూ. 100 వచ్చేసి మీ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకోనున్నారు. హ్మ్. సేవింగ్స్ చేసి. సో, ఈ సేవింగ్స్ చేసిన అకౌంట్ మీద నీకు వడ్డీ వచ్చేది ఎంతొస్తుంది? 3% వస్తుంది. ఇంకా కొన్ని బ్యాంకులైతే కేవలం 2.5% ఇస్తాయి. 2.5% వడ్డీ వచ్చింది. ఇన్‌ఫ్లేషన్ వచ్చి 7%. అంటే మీ రూ. 100 ఏమైంది ఇప్పుడు? కేవలం రూ. 93.50 అయింది. హ్మ్. అంటే మీ పర్చేసింగ్ పవర్ కోల్పోతుందనమాట. మీ రూ. 100 మీ 100 మీ దగ్గర లేదు. అది తగ్గిపోతూ ఉంది. ఇన్‌ఫ్లేషన్ పెరిగిందనుకోండి 10%కెళ్ళిందంటే హ్మ్. వాడిచ్చింది 2% వడ్డీ. సో, నీ రూ. 100 ఒక సంవత్సరం గడిచేసరికి కేవలం రూ. 92 మాత్రమే అవుతాయి. హుహు. సో, అందుకనేసి దాన్ని కేవలం సేవింగ్స్‌లో పెట్టేసి గమ్మున కూర్చుంటే కుదరదు. దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత దీన్ని ఇన్వెస్ట్ చేయాలంటే ఏమేమి మార్గాలున్నాయి? ఎలా చేయాలనేది ఒకటి మనం ఇంకోటి చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మీకు బోలెడన్ని అసెట్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఈ అసెట్ క్లాసెస్ అంటే ఏందనేది మనం చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ అసెట్ క్లాస్ వచ్చి గోల్డ్ అని. గోల్డ్ అనేది మనం హ్మ్. ఉంది. దాని గురించి కూడా టచ్ చేస్తాం. రెండవది రియల్ ఎస్టేట్. హ్మ్. అది వ్యవసాయ భూమి అయినా కావచ్చు, ఒక హైదరాబాద్‌లోనో, వరంగల్‌లోనో ఒక ప్లాటు, రెసిడెన్షియల్ సైటు అనేది ఇంకొక అసెట్ క్లాస్. హ్మ్. మూడవది ఈక్విటీ బేస్డ్. ఓకే. ఈక్విటీ బేస్డ్ అనే దాంట్లో మనకు అగైన్ స్టాక్స్‌లో మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్ మార్గంలో కూడా చేసుకోవచ్చు. దాని గురించి మనం టచ్ చేస్తాం. హ్మ్. తర్వాత ఇంకొక అసెట్ క్లాస్ వచ్చి యూలిప్స్ అంటారు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలిసీస్. హ్మ్. వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత రైట్స్ అనేటివి ఉన్నాయి. మళ్ళా ఆ తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, ఫండ్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా మాట్లాడొచ్చు. సో, ఇవి వాట్ ఆర్ ద ఇంకా డెట్ ఫండ్స్ ఉన్నాయి. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. మోస్ట్ పాపులర్ ఏంటంటే ఎక్కువ మంది ఫిక్స్డ్ డిపాజిట్స్. అది కూడా ఎస్‌బీఐ. అంటే ఇంక హ్మ్. వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు. వాడు అవును. 1% వడ్డీ తక్కువ ఇచ్చినా అదేదో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ బ్యాకింగ్ ఉంటదన్నట్టుగా గుడ్డి నమ్మకంతో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తారు. అవును. మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ వద్దని చెప్తాం. ఎందుకు వద్దని చెప్తాం అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ మీద మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ టాక్స్ బ్రాకెట్‌లో ఉంటే 30% టాక్స్ కట్టాల్సుంటుంది. దాని బదులు మీరు ఒక డెట్ ఫండ్‌లో పెట్టారనుకోండి. డెట్ ఫండ్స్‌లో కూడా రకరకాల డెట్ ఫండ్స్ ఉన్నాయి. హ్మ్. డెట్ ఫండ్‌లో మనకి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ఉన్నాయి. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి. మళ్ళా తర్వాత మీడియం టర్మ్ ఫండ్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఉన్నాయి. ఆ తర్వాత బాండ్ ఫండ్స్ ఉన్నాయి. మళ్ళా వీటిలో డైనమిక్ బాండ్ ఫండ్స్ అనేటివి తెచ్చారు. కానీ మోస్ట్ పాపులర్ అయినటువంటి ఏంటంటే సేవింగ్స్ ఫండ్ అనేది ఒకటి. లిక్విడ్ ఫండ్ అనేది ఒకటి. సో, మనం ఏం చేస్తామంటే కేవలం డెట్ ఫండ్స్‌లోనే ఎన్ని రకాల డెట్ ఫండ్స్ ఉన్నాయనేది కూడా మనం వాళ్ళకి చెప్తాం అనమాట. తర్వాత దీంట్లో ఒక్కొక్క డెట్ ఫండ్‌లో ఏంటి రిస్క్ ప్రొఫైల్ ఏంటి? రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అనేది కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ రిస్క్ ఫండ్‌లో పెట్టారనుకోండి. హ్మ్. క్రెడిట్ రిస్క్ ఫండ్‌లో పెట్టామంటే రిటర్న్ ఎక్కువొస్తుంది. కానీ రిస్క్ కూడా ఎక్కువుంటుంది. ఓకే. దీంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు కార్పొరేట్స్ నుంచి బాండ్స్ కొంటారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ నుంచి నువ్వు బాండ్ కొన్నావనుకోండి. హ్మ్. అది ట్రిపుల్ ఏ కంపెనీ. దీన్ని ట్రిపుల్ ఏ బాండ్ అంటాడు. వాడు హ్మ్. కేవలం నీకు 6% మాత్రం ఇస్తాడు దాని మీద. హుహు. అలా కాకుండా మీరు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి హ్మ్. బాండ్ తీసుకుంటే వాడు 14% వడ్డీ ఇస్తాడు. హుహు. 14% వడ్డీ మంచిదే. కానీ రిస్క్ కూడా ఉంది. అవును. వాడు ఏదో ఒక రోజు చేతులు ఎత్తేసినా ఎత్తేస్తాడు. అవును. కంపెనీ నేమ్స్ మనం చెప్తాము. కానీ ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీ కంపెనీ ఆర్ ఓకే. ఎనీ బాండ్. మనం ఊరికే జనరల్ ఎడ్యుకేషనల్ పర్పస్ మేము చెప్తున్నాం. తర్వాత ఓకే. మీ రిస్క్ మీరు తీసుకుంటారు. సో, హ్మ్. కొన్ని క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ఏం చేస్తాయంటే అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళైతే కొంచెం వడ్డీ ఎక్కువొస్తుంది కదా! దీంట్లో ఎక్స్‌పోజర్ తీసుకుందాము. ఎందుకంటే మనం ఇన్వెస్టర్ కొంచెం రిటర్న్ ఎక్కువ ఇద్దాం అనుకుంటాం. హుహు. ఇలాంటి ఫండ్స్‌లో అయితే మీరు 9-12% దాకా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట రిటర్న్. అలా కాకుండా వద్దు బాబు మాకు ఏం రిస్క్ వద్దు. సింపుల్‌గా హ్మ్. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది కావాలనుకోండి. అప్పుడు హ్మ్. మీరు లిక్విడ్ ఫండ్‌లో పెట్టుకున్నారంటే ఇవన్నీ టీ బిల్స్ అంటారు. ఇప్పుడు ఓకే. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని ఒకటి ఉంటుందన్నమాట. ప్రతి బ్యాంకు ఇప్పుడు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో వచ్చి 20% అనుకోండి. అంటే హ్మ్. ఏమని అర్థం అంటే వాళ్ళు ఒక రూ. 100 ఇన్వెస్టర్ దగ్గర తీసుకుంటే హ్మ్. రూ. 20 ఎప్పుడు మన దగ్గర ఉండాలి రెడీగా. హ్మ్. మిగిలిన రూ. 80 మాత్రమే డిస్బర్స్ చేయాలి. కానీ వాళ్ళ చేతిలో అంత కంట్రోల్ ఉండదు. హ్మ్. ఇస్తా ఉంటారు. లోన్స్ ఇస్తా ఉంటారు. వడ్డీలు వస్తా ఉంటాయి. అదే వాళ్ళకి ఆదాయం. ఇప్పుడు రైట్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నాకైతే ఆశ్చర్యం వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ దగ్గర దగ్గర 12-15% వాళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ పెరుగుతుంది. హుహు. ఎలా పెరుగుతుంది? క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండి. హ్మ్. అస్సలు అమేజింగ్ అన్నమాట.
ఉమ్, వాడు చేసేది ఏం లేదు. మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. ఉమ్, కొంచెం ఎక్కువ వడ్డీ రేటుకి వాడికి ఇస్తాడు. వాళ్ళు వాళ్ళ అసెట్ క్లాస్ బాగుంది. వాడు ఉమ్, ఏం చేస్తున్నాడు అంటే బాగా అసెస్ చేసేసి ఎవడైతే మనకు డిఫాల్ట్ అవ్వడు, రిస్క్ లేదనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, సంపాదించుకుంటున్నారు. ఓకే. సో వీళ్ళు ఏం చేయాలంటే ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో మెయింటైన్ చేయాలంటే కష్టం. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే టీ బిల్స్ అనేవి కొంటారు. ఈ టీ బిల్ అనేది ఏంటంటే జస్ట్ 15 రోజులు, ఈవెన్ 12 రోజులు కూడా ఉంది, 45 రోజులు ఉన్నాయి, 60 రోజులు. ఈ టీ బిల్ సింపుల్గా కొనేస్తారు ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి. ఓకే. అప్పటికప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తాయి. దాని మీద కొంచెం వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ వడ్డీ రేటుతో మళ్ళీ తిరిగి ఆ 15 రోజుల తర్వాత, 40 రోజుల తర్వాత అమ్మేస్తుంటారు. ఇది లిక్విడిటీ అనే లిక్విడ్ ఫండ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది హైలీ లిక్విడ్. ఎక్కువ ఉమ్, రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వారం రోజులు ఉందండి మీ దగ్గర ₹1,00,00,000 సడన్గా వచ్చింది. ఒక వారం రోజులు ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మీరు ఎవరికో ఇచ్చేయాలనుకోండి. ఆ, సింపుల్‌గా వెళ్లి లిక్విడ్ ఫండ్‌లో పెట్టేశారంటే మీకు దాని మీద కనీసం ఒక 5, 6 వేలు డబ్బులొస్తాయి. ఆ ₹1,00,00,000 మీద. ఓకే. ఈ 5 రోజులకే. ఎందుకు ఉమ్, వదులుకోవాలి? మళ్ళీ ఆ తర్వాత దాన్ని ఇచ్చేసేయొచ్చు. మీరనొచ్చు రామనాయుడు ఎందుకు ఈ లిక్విడ్ ఫండ్లు, సేవింగ్స్ ఫండ్ పనికిమాలినయి మాకు. మేము ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే అది ఇంకా సేఫ్ కదా అనేసి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుకుంటే ఏమవుతుందంటే నేను చెప్పినట్లు మీకు 30% ట్యాక్స్ పడుతుంది. అది పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్. మీ యొక్క జీతం డబ్బులతో పాటు ఆ వడ్డీ రేట్ ఉంది. వడ్డీ వచ్చిన అమౌంట్ అంతా ఈడ చేర్చినారంటే ఆబ్వియస్‌గా 10%, 20% వెళ్ళిపోతది. తర్వాత 30%లో అంతో ఇంతో కడుతుంటారు మీరు. కాబట్టి దీని మీద 30% కడతారు. అలా కాకుండా నేను చెప్పినట్టు ఈ లిక్విడ్ ఫండ్‌లో, సేవింగ్స్ ఫండ్‌లో పెట్టుకుంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రం కట్టాలి. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ డెట్ ఫండ్స్‌కు 3 సంవత్సరాల లోపలైతే మనము షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలా. 3 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. విచ్ ఈస్ 10%, 15%. సో 30% కంటే ఇది తక్కువ. కాబట్టి మీకు మరింత రిటర్న్ ఇక్కడ వస్తుంది. ఇలాంటి బేసిక్ థింగ్స్ కూడా చాలా మందికి తెలియదండి. ఆ, సో ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాం. నేను కేవలం డెట్ ఫండ్స్ గురించి ఇంతసేపు మాట్లాడాను. మీరు మీరు ఒక లేమన్ లాగా నా దగ్గరికి వచ్చారండి. మీరు మీరు ఉమ్, నాకు రామ్నాథ్ రెడ్డి, నేను మిడిల్ ఈస్ట్‌లో ఉన్నానండి. నాకు బోలెడన్ని డబ్బులొస్తున్నాయి. కానీ దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. మీరు నాకు కొంచెం గైడ్ చేయాలి. మేము 10 ఏళ్ళు బాగా కష్టపడి మిడిల్ ఈస్ట్‌లో సంపాదించుకోవాలా. తర్వాత మా ఎయిమ్ ఏంటంటే మా సొంతూరు వరంగల్. వరంగల్‌కెళ్ళిపోవాలా. మంచిగా ఒక ఫార్మ్ సెటప్ చేసుకోవాలా. పీస్‌ఫుల్‌గా లైఫ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాం. దీన్ని నేను నెల నెల నా ప్లాన్ ఏంటంటే కనీసం మా లైఫ్ స్టైల్‌కి ఒక ₹1,00,000 కావాలా. నాకు ఫిక్స్‌డ్‌గా రావాలా. మేము చివరి వరకు. ఏం చేయమంటారో చెప్పండి. ఎలా చేయాలి అన్నారనుకోండి. మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మీకు. వాట్ ఆర్ ద వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. నీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి? నువ్వు ఎంత మాత్రం రిస్క్ తీసుకోగలవు? ఆ! ఉమ్, దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం ఒకటోది. ఓకే. రెండోది ఏందంటే మీ గోల్స్ ఏంటి అనేది చూడాల. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాకొక అబ్బాయి ఉన్నాడు. వాడిని 3 ఇయర్స్ తర్వాత నేను మంచి హైఫై స్కూల్ సింగపూర్‌లో ఉంది. దాంట్లో చేర్పించాలనుకుంటున్నా. దానికి ఒక 10,00,000 కావాలి నాకు. లేదా 25,00,000 కావాలనుకోండి. ఉమ్, 3 ఇయర్స్‌కి గోల్‌కి ఒక రకమైన ప్లాన్ సజెస్ట్ చేస్తాం. ఉమ్, అలా కాకుండా మీరేమంటారంటే నేను ఇంకొక 15 ఇయర్స్ వరకు ఇక్కడ పనిచేస్తాం. తర్వాత నేను రిటైర్ అవుతాను. ఆ టైంలో నాకు డబ్బులు కావాలని అనుకోండి. 15 ఇయర్స్ అనేది వెరీ లాంగ్ హొరైజన్. ఉమ్, కాబట్టి అప్పుడు మేమేం చేస్తామంటే మీకు మంచి మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాం. వాటిలో ఏంటంటే వెరీ హై రిస్క్ ఉంటుంది. వెరీ హై రిటర్న్ ఉంటుంది. ఉమ్, దాంట్లో మీరు చేసిన మనీ ఏమవుతుందంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ 50% కరిగిపోయినా కరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్స్ ఆర్ మెల్ట్‌డౌన్. ఎంత గొప్ప ఇన్వెస్టర్‌కైనా ఇప్పుడు కనీసం వాడికి 20% దాకా కట్ అయిపోయింది. ఉమ్, అది ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే. ఎందుకంటే మార్కెట్స్ అంతగా కరెక్ట్ అయినాయి. ఎస్పెషల్లీ పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ బాగా కరెక్ట్ అయిపోయినాయి. ఉమ్, నేననేది ఏందంటే మీ యొక్క రిస్క్ ప్రొఫైల్ ఏంటి? ఎంత రిస్క్ తీసుకోగలరు అనే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇది ఓకే. ఇది ఇంకొక కాన్సెప్ట్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే చాలామంది నష్టాన్ని తట్టుకోలేరు. ఇప్పుడు మీకు జనరల్‌గా ఇది యూనివర్సల్లీ అప్రూవ్డ్ ప్రిన్సిపల్ ఏందంటే మీరు ఉమ్, ఒక ₹100 ఒక చోట పెట్టారనుకోండి. ఓకే. దాని మీద మీకు కొంచెం లాభం వచ్చిందంటే మీకు వన్ టైమ్ హ్యాపీనెస్ వస్తుంది. ఓకే. ఉమ్, ఇంకా సో మనం ఏం చెప్తామంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్ గురించి అంతా చెప్తాం. గోల్డ్‌లోనే ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తాం. రియల్ ఓకే. ఎస్టేట్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ దాని గురించి కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అనేది స్పెక్యులేటివ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఓకే. అమరావతి అన్నాడు. ఉమ్, ఈ ఎకరా ఒక్క కోటి ఉండేది 10,00,00,000కి పోయింది. మళ్ళీ ఉమ్, ఆయన పడిపోయిన తర్వాత అది మళ్ళీ 5,00,00,000కి వచ్చింది. మళ్ళీ ఆయన ఇప్పుడు పవర్‌లోకి వచ్చిన తర్వాత 25 క్రోర్స్ అంటున్నారు. ఉమ్, ఇంగా కేసీఆర్ గారైతే 100,00,00,000 అన్నాడు కోకాపేటలో. ఉమ్, మీరు చూసారు. సో ఓకే. ఇదేందంటే హైలీ స్పెక్యులేటివ్ మార్కెట్ అండి. ఉమ్, ఇలాంటి వాటిల్లో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము మనం సంపాదించుకునే సంపాదనతో ఒక కనీసం ఒక 5 గజాలు కాదులెండి. 100 గజాల స్థలం కొనుక్కోవాలన్నా కూడా కష్టం. అవును. ఏ కాబట్టి మీరు రియల్ ఎస్టేట్‌లో ఎక్స్‌పోజ్ చేసుకోవాలంటే రైట్స్ అనేటివి కొన్ని ఫండ్స్ ఉన్నాయండి. వీటి ద్వారా కూడా మనం రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కేవలం ఇవే ఓకే. కాకుండా.
ఓకే. హుహు. ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి తప్పకుండా. గోయింగ్ ఫార్వర్డ్. హ్మ్. మనం పొలిటికల్ వ్యూస్ ఏం తీసుకోము. ఎవరిని తప్పుపట్టము. అదే. మార్కెట్‌లో ఏం జరిగింది, న్యూస్ ఛానెల్స్‌లో ఏం జరిగిందనేది మాత్రం ఇక్కడ చెప్తాం. అవును. ఒకవేళ మా తప్పేమైనా ఉందంటే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బాబు మా కేసీఆర్ సార్ అలా అనలేదనో ఏదో మీ ఇష్టం. మాకేం హ్మ్. అభ్యంతరం లేదు. అదేం సమస్య కూడా కాదు. వి ఆర్ వెరీ హంబుల్ పీపుల్. వి విల్ యాక్సెప్ట్ అండ్ వి విల్ వెల్కమ్ యువర్ సజెషన్స్. వి ఆర్ రెడీ టు చేంజ్ అవర్ ఆల్సో, అవర్ వ్యూస్ హ్మ్. ఆల్సో. ఓకే. రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేయాలా? హ్మ్. సొల్యూషన్ గురించి ఇప్పుడు వితౌట్ గోల్ మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేశారంటే అది వేస్ట్ అండి. హ్మ్. ఓకే. గోల్ బేస్డ్ అనేది ఉండాలి. ఎందుకు గోల్ బేస్డ్ అనేది ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. హ్మ్. కొత్తగా పెళ్లయింది. 2 ఇయర్స్ తర్వాత వీళ్ళు స్విట్జర్లాండ్‌కి హనీమూన్‌కి పోవాలనేది ప్లాన్ చేసుకున్నారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ లెట్ అస్ సే దానికి వాళ్ళకు ఒక 10,00,000 డబ్బులు కావాలి. ఇలా హ్మ్. గోల్ పెట్టుకొని మనం చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీరున్నారు. మనం ఉన్నాము. ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి. అది పెరుగుతూ ఉంటే అమ్మడానికి మనకు చేయి రాదు. హ్మ్. అరే! ఎందుకు అమ్ముతాంరా ఇంగా పెరగనియండి అనుకుంటాం. హ్మ్. సో, ఎప్పుడు అమ్మాలా అనేది కూడా సమస్య. ప్రతి ఒక్క టామ్, హారీ, డిక్ కూడా చెప్తారు. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్తాడు. ఎందుకంటే అది కరెక్ట్ అయిపోయింది. ఇది ఫుల్ వాల్యుయేషన్స్ భలే అట్రాక్టివ్‌గా ఉన్నాయని. కానీ అది ఎప్పుడు అమ్మాలా అనేది ఎవడు చెప్పలేడు. హ్మ్. ఎందుకంటే మనకు తెలీదు. ఇప్పుడు చాలామంది నోటీస్ చేసిందేంటంటే కొంచెం ఒక 10% ప్రాఫిట్ వస్తేనే అరే! బుక్ చేసుకుందాం ప్రాఫిట్ వచ్చింది మళ్ళా లాస్ వస్తుందేమో అనే భయంతో అమ్మేస్తారు. హ్మ్. కానీ ఇక్కడ ఏమైతదంటే ఏదైతే పెరుగుతుందో వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. దీన్ని ఏమంటారంటే గ్రోత్ స్ట్రాటజీ అంటాం. హుహు. బేసికల్‌గా దేర్ ఆర్ 2 ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసేసి వాల్యూ ఇన్వెస్టింగ్. రెండోదొచ్చి గ్రోత్ ఇన్వెస్టింగ్. ఓకే. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే, ఏదైనా గాని ఒక షేర్ వాల్యూ దాని ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుక్కోవడం అనమాట. మనం హ్మ్. హోప్ ఏందంటే, ఓకే. ఇది చీప్‌గా దొరుకుతుంది. చీప్ అంటే చీప్ స్టాక్ కాదు. హ్మ్. చాలా వాల్యుయేషన్స్ తక్కువ పరంగా అది దొరుకుతది. చీప్. హ్మ్. హ్మ్. ఆ! దాన్ని కొందాం అనేది వాల్యూ ఇన్వెస్టింగ్ అనమాట. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ 'వారెన్ బఫెట్' వీళ్ళందరూ వాల్యూ ఇన్వెస్టింగ్ కిందకొస్తారు. హ్మ్. దాంట్లో వాళ్ళు పెట్టేసేసి తక్కువ ధర దగ్గర దీన్ని కొన్నాము. ఇది పెరిగినప్పుడు అమ్ముకుందాం అనేది. ఓకే. కానీ దీనికి ఇంకొక థియరీ ఏందంటే కాంట్రారియన్‌గా ఉండేది గ్రోత్ ఇన్వెస్టింగ్ అనేది ఇంకోటుంది. గ్రోత్ ఇన్వెస్టింగ్‌లో ఏం చేయాలంటే ఏదైతే గ్రో అయితుందో దాన్ని కొనాల. హ్మ్. ఇప్పుడు ఓకే. ఒక షేర్ పడిపోయింది అనుకుందాం అనుకోండి. ఎందుకు పడిపోయింది? ఎక్కువ మంది అమ్మారు కాబట్టి. హుహు. ఎక్కువ మంది అమ్మింది నువ్వెందుకు కొంటున్నావు? హ్మ్. అవునా కదా! అవును. ఎప్పుడో ఫ్యూచర్‌లో దాని రేట్ పెరుగుతది అని కొనుక్కుంటున్నాం. అదే. గ్రోత్ స్ట్రాటజీ ఏందంటే ఏదైతే పెరుగుతుందో వాటిని కొనాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక 20% పడిపోయింది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్‌సీటీసీ అనేది ఒకటి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఉంది. అది అవును. దారుణంగా పడిపోయింది. ఇప్పుడు 40% పడిపోయింది. హుహు. ఈ 40% పడి కూర్చోవడం కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెష్‌గా ఒకటి జెన్ టెక్నాలజీస్ అని ఒకటి ఉంది. వాళ్ళు డ్రోన్ కంపెనీస్‌లో ఉన్నారు. అది హ్మ్. పడింది. కానీ అదేమైంది నిన్న 10% పెరిగింది. ఈరోజు ఇంకో 10% పెరిగింది. అప్పర్ హ్మ్. సర్క్యూట్స్ కొడుతుంది. హ్మ్. వీళ్ళేమంటారంటే ఏదైతే పెరుగుతుందో దాన్ని కొనండి అంటాడు. అంటే హ్మ్. ఇప్పుడు మీకు మన తెలుగులో కూడా సామెత ఉందండి. హ్మ్. గెలుపు గుర్రాల మీద పందెం కాయండి అంటాడు. అదే. అదే. ఏవైతే గెలుస్తున్నాయో వాడిని. కానీ అవును. మనకు ధైర్యం చిక్కదనమాట. ఏదైనా చీప్‌గా అరే! ప్రవీణ్ ఇది చీప్‌గా దొరుకుతుందిరా ఇంతకుముందు రూ. 50 ఉంది. ఇప్పుడు నీకు కేవలం రూ. 15 ఉందంటే నువ్వు కొనడానికి టెంప్ట్ అవుతావు. అలా హ్మ్. కాకుండా ఏదైనా ఒక షేరు అరే పెరుగుతూ బాబు ఇది ఉంటుంది. 52 వీక్ హైలో ఉంది. ఎక్కడో పైనుంది. కానీ నువ్వు కొనాల్సింది ఇదేరా బాబు అంటే ఓయమ్మ! అంత పైనున్నప్పుడు ఎందుకు కొండాము? మళ్ళా అక్కడి నుంచి అదే లెవెల్‌లో అది పెరుగుతుందో లేదో హ్మ్. వద్దులే స్వామి ఇది ఎప్పుడోసారి ఏదో ఒకటి జరుగుతది. ఉక్రెయిన్ వార్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు ఎప్పుడోసారి పడుతుంది. అప్పుడు కొందాంలే అని మనం గమ్మున కూర్చుంటాం. హుహు. సో, ఇది కాంట్రారీ అన్నమాట. గెలుపు ఓకే. గుర్రాల మీద పందెంగా. అందుకని ఇలా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ గూడా ఉన్నాయి. చెప్పడం అవును. ఈజీ. నేను గూడా హ్మ్. కొనాలంటే భయపడతాను. కొన్ని ఆల్రెడీ పెరిగిపోయిన దాన్ని ఏం కొన్నాంలే అనుకుంటాం. సో, హ్మ్. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఇగోస్ పక్కన పెట్టాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా రీసెర్చ్ చేసి కన్విన్స్ అయిపోయి టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ ఇస్ ద బెస్ట్ కంపెనీ అనుకోని మీరు ఇన్ఫోసిస్‌లో ఇన్వెస్ట్ చేశారనుకో. ఓకే. హ్మ్. ఇన్ఫోసిస్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఈయన మన మూర్తి గారు, నారాయణ మూర్తి అంటే మీకు రోల్ మోడల్. ఆయన మీకు నచ్చాడు. ఆయన ఫాలో అవుతా ఉంటారు. వాళ్ళ మిసెస్ సుధామూర్తి గారు గొప్ప సంఘ సేవ చేస్తారామె. కాబట్టి దాంట్లో మీరు దాని మీద లవ్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. దాని మీద లవ్ పెట్టుకొని అది పడతా అన్నా కూడా వి విల్ కీప్ ఆన్ యాడ్ మోర్ అనుకుంటాం. కానీ వీడు చెప్తా ఉంటాడు. "అరే బాబు! ఇన్ఫోసిస్ కొంచెం పోయిందిరా బాబు! పెద్దోళ్ళందరూ ఇప్పుడు పక్కకు తప్పుకున్నారు. అది కాదు ముఖ్యము. మనకిప్పుడు కొత్త చిన్న చిన్న కంపెనీలు పైకి లేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చింది డాటా ప్యాటర్న్స్ అంట. వీళ్ళు ఇప్పుడు డిఫెన్స్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్‌లో బావుంటుంది. దీని మీద ఇన్వెస్ట్ చేయన్నా కూడా మనం ఏం చేస్తామంటే అబ్బా! ఇన్ఫోసిస్ ఎప్పుడో పెద్ద బ్లూ చిప్ అని దాని మీదనే ఉంటాం.
సో మీకు ఇలాంటి సెంటిమెంట్స్ అనేవి ఉండకూడదు. ఉమ్. ఏవైతే పడుతున్నాయో వాటిని ఇంకా ఇంకా యావరేజ్ చేయకూడదు మనం. దీన్ని ఏమంటారంటే క్యాచింగ్ ఫాలింగ్ నైఫ్స్ అంటారు. అదే. ఇప్పుడు నైఫ్స్ కింద పడతానే అనుకోండి, పట్టుకుంటే ఏమవుతుంది, చేయి కోసుకోపోతుంది. ఉమ్. డోంట్ ట్రై టు, పడిపోతున్నాయి, అదే చైర్ వాల్యూ పడిపోతుంది, దాన్ని నువ్వు పట్టుకోకూడదు. అదే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ ఈగో అడ్డం వస్తుంది, మీరు ఒప్పుకోరు. ఉమ్. అరే నేను రీసెర్చ్ చేశారా బాబు ఇన్ఫోసిస్ మీద, నువ్వేంది దాన్ని కొనొద్దంటావు, నేను కొనాల్సిందే అని. సో ఉమ్. ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టుకోకూడదు. ఉమ్. వెన్ కమ్స్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్, యువర్ హార్డ్ అర్న్ మనీ, యూ హ్యావ్ టు బి బ్రూటల్. ఉమ్. వదిలేయాలంటే వదిలే, ఉమ్. నష్టాన్ని బుక్ చేసుకో. ఉమ్. ఈరోజు నీకు 20% నష్టం, రేపు అది 50% అవుతుంది. ఉమ్. కొన్ని పెన్నీ స్టాక్స్ ఉన్నాయండి. ఉమ్. నేను జీవికే అని ఓకే. స్టార్టింగ్లో కొన్నా. ఓకే. అది జీవి కృష్ణారెడ్డి కంపెనీ. ఓకే. నేను రెడ్డి, ఆయన రెడ్డి అని జీవికలో పెడితే అది అదే. 80 రూపాయల దగ్గర పెట్టాం. వాళ్ళది కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ ఉంది రాజమండ్రిలో, ఆడికి వెళ్ళాం, ఉమ్. వెళ్ళి చూసి వచ్చాం కూడా మేము. పెడితే వాళ్ళది నోవా ప్యాన్ అని, ఈ మన డెకలాం ప్లైవుడ్ ఉంటుంది కదా, ప్లైవుడ్ మీద డెకలాం వచ్చేసి రెడీమేడ్ ప్యానల్స్ వస్తాయి, వాటితో మనం కబోర్డ్స్ అవన్నీ చకచకా చేసుకోవచ్చు. జస్ట్ బోల్ట్స్, ప్లగ్ అండ్ ప్లే లాగా అనమాట. ఓకే. ఓకే. ఆ టెక్నాలజీని తెచ్చారు వాళ్ళు ఆ రోజుల్లో. సో రీసెర్చ్ చేసాం, దాని మీద పెట్టాం. 80 రూపాయల షేరు 60కి పోయింది, 40కి పోయింది, ఓ. 30 రూపాయలు పోయింది. ఉమ్. కొనుడు కొనుడు కొనుడు, ఉమ్. చివరికి 9 రూపాయల దగ్గర కొన్నాను. చివరికి అది 8 రూపీస్ పోయినప్పుడు చాలరా దేవుడా అనిపించి మొత్తం అమ్మేసి, ఆహా. మళ్ళీ అది 4 రూపాయలు కూడా పోయిందని కొంతమంది చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత పెరుగుతూ పోయింది, మళ్ళీ కొంచెం పెరిగింది. ఈ ఇండస్ట్రీ, ఈ ఎయిర్పోర్ట్స్ అవి ఇవి కొన్నారు. కానీ ఓకే. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ కులం ముఖ్యం కాదు, మీ యొక్క రీసెర్చ్ ముఖ్యం కాదు, ఉమ్. ఇవన్నీ ఏం పనికిరావండి. వెన్ ఉమ్. సంథింగ్ ఇందాక ఈజ్ ఒక మాట ఫాలింగ్ డౌన్ చెప్పారు మీన్స్. మీరు, అది వండర్ఫుల్ థింగ్ అండి. గెలుపు గుర్రాల మీద పందెం పందెం కాయాలి. చేయాలి. సో ఇంకోటి ఏంటంటే అండి, డోంట్ ట్రై ఆ టు ఒక్క క్యాచ్ పదము ద చాలా ఫాలింగ్. మోటివేషన్ ఇస్తుంది, అవును అవును కరెక్ట్ సార్, అవును, పాయింట్ ని క్యాచ్ చేసేలా చేస్తుంది అన్నట్టు. కరెక్ట్. అవును. ఇంకోటి కూడా, డోంట్ ట్రై టు క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్స్. ఉమ్. కింద పడే కత్తులను పట్టుకోడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే చేతులు కోసుకుపోతాయి. సో ఉమ్. నువ్వు సెంటిమెంట్స్ పెట్టుకోకు, కంపెనీ మంచిదా కాదా అనేది చూసుకొని చేయాలి. ఓకే. నాకు బాబు రామ్మోహన్ రెడ్డి, మాకు ఇంత టైం లేదు, మేము ప్రతి కంపెనీ యొక్క ఎన్ని చూడలేము, క్వార్టర్లీ రిజల్ట్స్ చూడలేము, ఆ కార్పొరేట్ గవర్నెన్స్ చూడలేము, వాళ్ళు ఉమ్. ఏం ఫ్రాడ్లు చేస్తున్నాడో ఏమో మనకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకటి ఉందండి, మర్చిపోయిన పేరు, ఫేమస్ కంపెనీ అది. వాళ్ళు ఉమ్. ఏం చేశారంటే, ఆ, ఇవి జేపీ అసోసియేట్స్, ఓకే. గార్గ్స్ అని మంచి ఫ్యామిలీ అది, ఉమ్. పెద్ద ఫ్యామిలీ, హర్యానా ఆ సైడ్, మంచి కంపెనీ జేపీ అసోసియేట్స్ అనేవాళ్ళు. వాళ్ళు అసలు పట్టిందల్లా బంగారం. వాడు ఉమ్. రియల్ ఎస్టేట్ పెట్టాడు, ఇన్ఫ్రాటెక్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏవో సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నాడు. ఎక్కడ పెడితే వాడు పట్టిందల్లా బంగారం. పెరిగిపోయినాయి షేర్ల వాల్యూ అన్ని విపరీతంగా పెరిగిపోయాయి. ఉమ్. తర్వాత ఏమైందంటే కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయి, వాళ్ళ బ్రదర్స్ మధ్య కొంచెం డిస్ప్యూట్స్ రావడం అట్లా ఏమో జరిగినట్టున్నాయి. వాడు ఏం చేశాడంటే, వాడి కంపెనీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, కానీ వాడు ఒక ప్రైవేట్ జెట్ కొన్నాడు, ఉమ్. బిజినెస్ జెట్ అండి, 10 సీటరు ఏరోప్లేన్ కొనుక్కొని పెట్టుకున్నాడు కంపెనీ తరఫున. ఉమ్. వెంటనే అది దాంట్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంతా దే ఆర్ వెరీ వెరీ అన్హ్యాపీ. వాళ్ళు అమ్మి పడేశారు స్టాక్స్. అక్కడి నుంచి అవి భయంకరంగా పడిపోయినాయి. సో ఈ ఉమ్. కార్పొరేట్ గవర్నెన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఇవన్నీ మేము ఫాలో కాలేము బాబు, ఇవన్నీ న్యూస్ చూడలేము, మాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటే, మీరు బెస్ట్ చేయాల్సింది ఏంటంటే, దెర్ ఈజ్ ఎ పర్సన్, ఫండ్ మేనేజర్, వాడి వాడి లైఫ్ అంతా 24/7 షేర్ మార్కెట్లో చూస్తుంటాడు, వాడు ఇదేంట్లో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడో చూస్తాడు, వాడు మంచి డెసిషన్ తీసుకుంటాడు, మీ అందరి డబ్బులను పెంచడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే వాడి జీతం కూడా పెరుగుతుంది ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తే. ఓకే. డెడికేటెడ్ పీపుల్ ఉన్నారు, మీరెందుకు టైం వేస్ట్ చేసుకుంటారు, మీరెందుకు స్టాక్స్లో పెడతారు, మ్యూచువల్ అదే. ఫండ్లో పెట్టండి, వాళ్ళు మేనేజ్ చేస్తారు, మనకు రిస్క్ ఉమ్. ఉండదు, ఓకే. రిటర్న్ మంచిగా ఉంటే ఎంజాయ్ చేయండి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. తప్పకుండా. మాకు వచ్చే మోటివేషన్ ఏంటంటే, మీరు వ్యూస్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, ఇది పాపులర్ చేయండి, ఎక్కువ క్వశ్చన్స్ అడగండి. మీకోసం నేను సొంతంగా రీసెర్చ్ చేసి కనిపెట్టి మరింత మంచి మెటీరియల్ మీకు ఒక్క ప్లేస్లో అవైలబుల్ అయ్యేట్టు చేస్తాము. ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద బోల్డ్ అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో ఎక్కువ ఉన్నాయి. ఉమ్. మన అవును. తెలుగు వాళ్ళ కోసం చాలా తక్కువ ఉన్నాయి. ఉమ్. మనం తెలుగు భాషలో తెలుగు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలా, తెలుగులో చేద్దామన్న ఉద్దేశంతో నేను ప్రవీణ్ గారితో కలిసి ఇది చేస్తున్నాను. వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ యాజ్ ఎ గెస్ట్.
ఓకే. సో వారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఇంకా స్పెసిఫిక్గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క క్వశ్చన్స్ అవి పెట్టండి. సో అవి కూడా మేము వచ్చే సిరీస్లో డిస్కషన్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ, ముందుకు వెళ్తాం. ఓకే అండి. సరే అండి, మరి సెషన్ ఏం చేద్దాం, మళ్ళీ మనం నెక్స్ట్ మీటింగ్లో కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.